ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యకొచ్చే భక్తుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరికొన్ని సౌకర్యాలతో రైల్వే స్టేషన్ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ రెండింటిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. అధికారులు నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో నగరంలో అణువణువున గాలిస్తున్నారు. అదేవిధంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను, నిషేధిత ప్రాంతాలను అయోధ్య పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక 1450 కోట్లతో నిర్మించిన ఎయిర్పోర్ట్కు 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం అని పేరు పెట్టారు. ఇంతకు ముందు ఈ విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలిచారు. మరోవైపు అయోధ్య రైల్వే స్టేషన్ 4 గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ స్టేషన్కు అయోధ్యధామ్ జంక్షన్గా పేరు పెట్టారు. భవనం మధ్య గోపురం రాముడి కిరీటం ప్రేరణతో నిర్మించారు. కిరీటం వెనక ఉన్న చక్రం సూర్యుణ్ణి సూచిస్తుంది. శిఖరం మధ్య 7 మండపాలు ఉన్నాయి. పైగా ఈ అయోధ్యధామ్ జంక్షన్కు తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. ఎందుకంటే దీన్ని సమృద్ధిగా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించారు. నీటి సామర్థ్యం కోసం స్టేషన్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సదుపాయం కల్పించారు.